యెరూషలేము కుమార్తెలో సియోను కుమార్తె షులమితి అనబడుతున్నటువంటి ఎత్తబడే సంఘానికి ప్రతీకగా నిలబడిన వ్యక్తిని పిలిచి, షులమితి రమ్ము రమ్ము, మేము నేను ఆశ తీరచొచ్చినట్లుగా నువ్వు తిరిగి రమ్ము అని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆ నేపథ్యం అంతా చదివితే ఆమె ఎక్కడికి వెళ్ళిపోయిందో వీళ్ళకి కనపడలేదని, కొంతకాలంగా అదృశ్యమైపోయిందని, అసలు ఈ మధ్య కనబడటం లేదని వారిలో వారికి ఒక చర్చ స్టార్ట్ అయ్యి చివరికి ఒక బహిరంగ ప్రకటన చేస్తున్నారు. షులమితి, నువ్వు ఎక్కడున్నా తిరిగి వచ్చేయాలి, నిన్ను చూడాలనిపిస్తుంది, చాలా కాలం అయిపోయింది, నిన్ను ఆశ తీరచొచ్చినట్లుగా, తనివి తీరచొచ్చినట్లుగా వచ్చేయమా అని షులమితిని వారు పిలుస్తా ఉన్నారు. ఏమైపోయింది షులమితి? ఎక్కడికి వెళ్ళిపోయింది షులమితి? యెరూషలేము కుమార్తెలు అనబడుతున్న నామకార్థ సంఘం, సియోను కుమారి షులమితి అనబడుతున్న ఎత్తబడే సంఘాన్ని తరచుగా ఎగతాళి చేయడం, ఆట పట్టించినట్టుగా మాట్లాడడం, గేలి చేస్తూ ప్రవర్తించడం మొదటి అధ్యాయం నుంచి మనం గమనిస్తూనే ఉన్నాం. మొదటి అధ్యాయంలో ఏమనింది? నల్లనిదానా అని పిలిచారట. దానికి ఆమె ఎంతో దీనంగా జవాబు చెప్పుకోవాల్సింది, నేను యాక్చువల్గా నల్లదానికి కాదు, నా సహోదరులను ద్రాక్షతోటి కావలి నియమించారు, ఆ ఎండకి ఆ శ్రమకి ఇలా అయ్యాను.